ప్రేరణ వచ్చేసి నాకు ఐబ్రోస్ చేసేవాళ్ళు లేరని చెప్పేసి తను ఏమన్నా జాతకం చెప్పడానికి వచ్చాడా లేదంటే బిగ్ బాస్ కష్టాలు తీర్చడానికి వచ్చాడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఆయనే ఫేషియల్ అవన్నీ చేయాలేమో అన్నట్టుగా చెప్తారనమాట. సో అక్కడ నుంచి నేను ఆ తర్వాత అన్నా అనమాట. సో అక్కడ చెప్పిన తర్వాత అమ్మ నీకు చేసేవాళ్ళన్నా రష్మి ఉందిగా ఎస్పీ షాట్ చేయించుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నాడు. తర్వాత పాయింట్లోకి వస్తే తను ఎన్నిసార్లు చీఫ్ దాకా వెళ్తున్నాను, చీఫ్ ఎందుకు అవ్వట్లేదు పంతులు గారు అని చెప్పేసి అడిగితే అమ్మ నువ్వు చీఫ్ అవ్వకపోయినా నీ మాట తీరుతో నువ్వు మాట్లాడే మాట విధానంతో చీఫ్ అవసరం లేదమ్మా, చీఫ్ ఎవరైనా సరే నువ్వే డామినేటింగ్గా ఉంటావు అని చెప్పేసి అనటం చాలా మంచిగా అనిపించింది. నిజంగానే తను ఎవరి మాట వినదు, ఒక మాట తీరు మాత్రం రౌడీలాగా అంటే ఆడపులి అనే బిరుదు ఎవరికో ఇచ్చారు కదా హౌస్లో, కరెక్ట్గా సెట్ అయ్యేదైతే ప్రేరణకే. ఆడపులిలాగా ఆడిద్ది, మాట్లాడేటప్పుడు తను చూడటానికి పెట్టలాగా ఉన్నా అంటే పెట్ట కొంచెం కోతగనం అంటారు చూసారా, సో అలాగనమాట. తను చూడటానికి చిన్నగా ఉన్నా సరే తను ఎలాంటి వాళ్ళకి ఎవరి మీదకైనా మాట్లాడగలుగుతుంది, ఎవరి మీదైనా పోట్లాడగలుగుతుంది, గేమ్ ఆడుతుంది, అసలు ప్రతి దాంట్లో కానీ నేను ముందున్నా అంటుంది. 100% గేమ్లో అయితే తను ఉంటుంది. ఫస్ట్ ఉన్న వాళ్ళ లేడీ అంతే అందరు అమ్మాయిల్లో అంటే హౌస్లో ఉన్న అమ్మాయిలు అందరిలో తనే ముందు ఉంటుంది. అంటే అబ్బాయిలతో పాటు పోటీ ఇచ్చేలాగా ఉంటుంది. టాప్ 5 దాకా ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ప్రతి గేమ్లోనూ తను టాప్ 2 దాకా వస్తుంది. అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా టాప్ 5 దాకా ఉండే అవకాశం అయితే 90% ఉంది. 1% కూడా తగ్గదు. ఇలాగే వెళ్ళిపోతూ ఉంటే అసలు ఎక్కడ తగ్గదనమాట నా ఫీలింగ్ అనమాట.